తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్ళు అనేటువంటి అంశంపై సదస్సు నిర్వహించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘానికి, వ్యవసాయ కూలీ సంఘానికి, సిపిఎం సోదరులకు అందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు బి వెంకట్ గారు, అదేవిధంగా సోదర రాజ్యసభ ఎంపీ గౌరవనీయులు శివాదాసన్ గారు, నాగన్న గారు, ఆర్ వెంకట్రాములు గారు, బి ప్రసాద్ గారు, నారి ఐలయ్య గారు, పొన్నం వెంకటేశ్వరరావు గారు, మచ్చ వెంకటేశ్వర్లు గారు, పద్మక్క గారు, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇంకేమైనా పేర్లు మిస్ అయితే మరి అర్థం చేసుకోవాలని కోరుతూ, ఈరోజు ఈ యొక్క ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకే ఇది దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క డిమాండ్, అదేవిధంగా కాంగ్రెస్ నాడు ప్రజల యొక్క జీవన పరిస్థితులను చూసి ఏ గ్రామంలో వారికి పని కల్పించాలనేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చిందే ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఆ చట్టంలో కార్మిక సంఘాలు కానీ, మరి రైతు కూలీ సంఘాలు కానీ, వివిధ ప్రజా సంఘాలు, పేదల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఉద్యమ సంఘాలు, సంస్థలు, ఇవన్నిటిని కూడా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు పరిగణలోకి తీసుకొని మీ యొక్క డిమాండ్స్ని అన్నింటిని తీసుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చట్టం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాలు, 2005లో వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు మరి ఈ చట్టం యొక్క విధి విధానాలు సక్రమంగానే కొనసాగినాయి. దానిలో భాగంగానే ఆ రోజు కూలీలకు తట్టలు ఇచ్చిండ్రు, గడ్డపారలు ఇచ్చిండ్రు, టెంట్లు వేసిండ్రు, మరి మెడికల్ కిట్లు ఇచ్చిర్రు, వాటర్ ఇచ్చిర్రు. అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం, మీరందరూ భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్రతిహతంగా మరి జరిగినాయి. అయితే తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్రం అంటే కూడా కొంతమంది కూలీలకు అర్థం కాదు, మా కార్మిక సోదరులందరూ కూడా, ఎందుకంటే కేంద్రంలో అంటే ఎవరు అని. బీజేపీ ప్రభుత్వం ఇవాళ మేము మొత్తం ఉద్ధరిస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం వచ్చినటువంటి ప్రభుత్వము వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము కార్మికుల మీద, కర్షకుల మీద, కూలీల మీద వివక్షత చూపి అణచివేత చూపిస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీల యొక్క కళ నెరవేర్చే విధంగానే అది పనిచేస్తుంది తప్ప ఇలాంటి పేదల కోసం ఎక్కడా కూడా పని చేయలే. ఈరోజు ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు ఎంతసేపు రాముడి పేరు చెప్పిరు, లేదా మరి అయోధ్య లేదా ఆదాని అంబానీలకు లబ్ధి చేకూర్చే పని చెప్పి చేసిరు తప్ప, కానీ ఏ కర్షకునికి, ఏ కార్మికునికి, ఏ పేదవాళ్ళకు ఒక ఇల్లు కట్టించింది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక ఉపాధి ఇచ్చింది లేదు. పైనుంచి ఇలాంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా నీరు గార్చడం కోసం నాటి నుంచి ఈనాటి వరకు గత ప్రభుత్వము మరి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ గడ్డపారలు ఇయ్యలే, పారలు ఇయ్యలే, నీళ్లు పెట్టలే, ఏం పెట్టలే. కనీసం మనం వచ్చిన తర్వాతనైనా ఇది గుర్తించి మంచినీళ్ళది, అదేవిధంగా టెంట్ వేయాలని కూడా చెప్పడం జరిగింది. అన్ని మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల కొంతమంది అధికారులు తప్పిదం చేస్తే నా యొక్క పర్యటనలో కూడా నేను గమనించి వెంటనే సస్పెండ్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి చిన్న స్థాయి అధికారులే, కార్యదర్శిలో, మన ఫీల్డ్ అసిస్టెంట్లో, కానీ వాళ్ళకు కూడా మనం ఏం చెప్తున్నామంటే మన డ్యూటీస్ మనం చేయడం మూలంగా కింద ఉన్నటువంటి రోజువారీ కూలీలకు కూడా న్యాయం జరుగుతుంది. అక్కడేమో మొత్తానికే ఈ యొక్క వ్యవసాయ రంగాన్నే ప్రైవేటైజేషన్ చేయాలని ఒక కుట్ర జరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా మీరు అందరూ ఉద్యమాలు చేసారు. మరొక దిక్కు అసలు ఈ కూలీ పని దినాలను తగ్గించాలి, ఉపాధి హామీ చట్టం ఎత్తివేయాలి, నీరు గార్చాలి, ప్రజలకు విరక్తి రావాలి, పని పోవద్దు అనేటువంటి ఆలోచన రావాలని అసలు ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా గత కొంతకాలంగా సక్రమంగా ఇయ్యనటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉన్నాం. ఈరోజు
మనమందరం చూసినాం. మొన్న కూడా ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక హామీ కూడా ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు ఆయన ఒక మాట అంటే మాట కట్టుబడి ఉండేటువంటి నాయకుడు. ఈ 100 రోజుల పని కూలీలకు అన్ని రేట్లు పెరిగినాయి ఉదాహరణకు, కానీ ఇలా కూలీ రేటు మాత్రం పెరిగినాయా? 10 ఏళ్ల తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, బట్టల ధరలు, బస్ ఛార్జీలు అన్ని రేట్లు పెరిగినాయి. పెరిగింది ఏంటిది అంటే 100 రోజుల పని కూలీల యొక్క రేట్లు, వేతనం మాత్రం పెరగలే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న రాహుల్ గాంధీ గారు కూడా మరి కాంగ్రెస్ వస్తే పైన ఖచ్చితంగా ఇది, ఎందుకంటే ఈ చట్టం మీకు తెలుసు కేంద్ర పరిధిలో ఉంటుంది. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళ లక్ష్యం ఈ వీటినన్నింటినీ నీరుగార్చడమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి మన లక్ష్యం పేదలు బతకాలి, అట్టడుగు వర్గాలు బతకాలి, బడుగు బలహీన వర్గాలు బతకాలి, కూలీలు బతకాలి అనేటువంటి లక్ష్యంతో ఇలాంటి అనేక రకాల చట్టాలు, ఉపాధి హామీ చట్టమైన, పోడు భూముల చట్టమైన, సామాన్యుడికి సమాచారాన్ని తెలుసుకునేటువంటి సమాచార హక్కు చట్టమైన, మరి పేదల పిల్లలు కూడా అందరితో సమానంగా చదువుకోవాలని విద్యా హక్కు చట్టమైన, ఇలాంటి అనేక గొప్ప గొప్ప చట్టాలన్నీ కూడా మీరందరూ ఆనాడు యూపీఏలో భాగస్వాములుగా ఉన్నప్పుడే తీసుకొచ్చినటువంటి చట్టాలు. అవన్నింటిని ఒక్కొక్కటి తీసేసి కార్పొరేట్ కంపెనీలకు ఒప్పచెప్పాలి. మరి పేదలకు స్వేచ్ఛ ఉండొద్దు, బడుగు బలహీన వర్గాలకు అధికారం ఉండొద్దు, హక్కులు ఉండొద్దు, రాజ్యాంగం ఉండొద్దు అనేటువంటి ఇట్లాంటి కుట్ర అటువైపు అవుతుంది. కాబట్టి ఇక్కడటువంటి శక్తులందరూ, మేధావులందరూ కూడా ఎప్పుడు మనం అందరం ఇక్కడటువంటి ఈ గవర్నమెంట్ కానీ రేపు పార్లమెంట్లో మరి సోదరులు ఎంపీ గారు వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ మన రాష్ట్ర పరిధిలో ఏమున్నాయి ఇస్తూనే సెంట్రల్తో లింక్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తే తప్ప మన దాకా రాని ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా ఖచ్చితంగా పోరాడతాం. సంబంధిత శాఖ మంత్రులను కలుస్తాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. మన ఎంపీలు కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో గలమెత్తుతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము వచ్చి రాగానే ఈ గడ్డపారల కోసం కూడా కేంద్రానికి ఒక లేఖ రాసినాం. పారలు, గడ్డపారలు, మరి మెడికల్ కిట్స్ ఇవన్నీ కూడా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో రాసినాం. ఇప్పటివరకు ఇంకా ఇప్పుడే వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాం. మరి ఏదైతే వాస్తవానికి పని దినాల పెంపకం గురించి కూడా నా పరిధిలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. మేము కూడా ఒక హామీ ఇచ్చినాం. వాస్తవానికి వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, పని దినాలు పెంచాలి, 400 రూపాయలు ఒక ఉపాధి హామీ కూలీకి కల్పించాలి, రోజుకు 400 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అక్కడ చూస్తే ఈ చట్టం ఏమో కేంద్రం పరిధిలో ఉంది. కేంద్రంలో మన ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఐక్యంగా పోటీ చేసినాము. కానీ అక్కడ ఒక మరి వేరే పార్టీ బీజేపీ వచ్చింది. కాబట్టి మనం కూడా పిల్లలకు, పెద్దలకు, యువకులకు చైతన్యం చేస్తూ ఇవాళ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలని చూసారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇవాళ ఎల్ఐసీలు కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వేలు కానీ ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళ దోస్తులకు దోసిపెట్టాలని చూస్తున్నారు. చూసిరు అదే జరుగుతుంది. అయినా కూడా ఇంకా ఎందుకో మరి వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక బడి కట్టలేదు, ఓ 100 రోజుల కూలి పెంచలేదు. అయినా కూడా కొంతమంది వాళ్ళకు ఓట్లు వేసారు. ఎందుకు అంటే అయోధ్యలో రామాలయం నిర్మించారని. మరి భద్రాచలంలో కూడా రాముడు ఉన్నాడు, ఇక్కడికి 1 రూపాయి కూడా ఇవ్వలే. అయోధ్యలలో రాములు కట్టింది కూడా మరి అందరి దగ్గర నుంచి తీసుకుపోయి కట్టారు. అందుకనే ప్రసిద్ధిగాంచిన రామాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ రాముణ్ణి ఈ రాజకీయ ఎజెండాలోకి తీసుకొచ్చినందుకు ఆ అయోధ్యలో కూడా వాళ్ళని బీజేపీ వాళ్ళని ఓడించారు. ఇక్కడ మన దగ్గర రాముడు ఉన్న కాడ కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో, దేశంలో ప్రసిద్ధిగాంచిన దాదాపుగా 7-8 చోట్ల రాముడు ఉన్నటువంటి చోట్ల మొత్తం బీజేపీ ఓడిపోయింది. ఇవాళ యూపీలో కూడా. అందుకోసమే యూపీ నేను వెళ్ళిన, రాయబరేలి వెళ్ళిన, కేరళకి వెళ్ళిన, అంతటా వెళ్ళినా కూడా ఇవాళ అందరు కోరుకునేది గుడిలో దేవుణ్ణి పెట్టండి, గుండెల్లో భక్తి నింపుకోండి, కానీ రాజకీయ ఎజెండాగా
దేవుని పేర్లు పెట్టొద్దని ఇవాళ యూపీ లాంటి చోట్ల కూడా మరి 80 సీట్లు 60 70 సీట్లు 400 పైన దేశం అంతా వస్తున్న కాడ ఉల్టా చేసి చూపించారు. అదే యూపీలో. ఉత్తరప్రదేశ్లో అయోధ్య కట్టిన కాడ, రామ మందిరం కట్టిన కాడ కూడా ఉల్టా చేసి పెట్టారు. ఎందుకంటే అక్కడ అడుగుతున్నారు, ఓకే మాకు దేవుడు అంటే నమ్మకమే, విశ్వాసమే, కానీ మా బతుకులు ఎట్లా, మేము ఎట్లా బతకాలి? ఇవాళ ఆదానికో అంబానికో లక్షల కోట్లు వస్తే మా కడుపు ఎట్లా నిండాలి అని తిరగబడ్డారు ఆ ప్రాంతాలలో. కాబట్టి ఇప్పటికైనా కూడా పేదల పక్షాన, రైతుల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన, మహిళల పక్షాన, కష్టాలలో ఎవరుంటారో ఆ వర్గాల పక్షాన మనమందరం ఉండి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, పేదల ప్రయోజనాలు, ఈ యొక్క ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను సాధించుకునే దిశగా మీ అందరితో మేము కూడా గొంతు కలుపుతాము. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఎంతటి పోరాటానికైనా మేము ముందుంటామని తెలియజేస్తూ, తప్పకుండా మేము తొందరలోనే సమీక్ష నిర్వహించి మా పరిధిలో ఉన్నాయన్నీ మేము అమలు చేస్తూ, మిగతా సెంట్రల్తో ఏదైతే ఉన్నదో కేంద్రంతో లింక్ ఉన్నటువంటి, కేంద్రం ద్వారా రావాల్సినటువంటి వాటి కోసం కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తామని తెలియజేస్తూ, మరి మన ప్రతిపక్ష నాయకులకు కూడా కేంద్రంలో ఈ అంశాల మీద పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రశ్నించే విధంగా, ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా సెంట్రల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఈ విషయాలన్నీ కూడా వారికి వివరిస్తామని తెలియజేస్తూ, ఇది మనము ఊరూరా కూడా దీంట్లో ఎవరు ఎలాంటి వివక్షత చూపుతున్నారనేది మనం అందరం కలిసి ఇలాంటి సదస్సులు నిర్వహించడం మూలంగా ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మంచి ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ఉద్యమాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.